ఒకసారి పార్వతీదేవి స్నానం చెయ్యడానికి సిద్ధమయ్యింది. ఎవ్వరూ లోపలికి రాకూడదని ఆమె తన శరీరానికి రాసుకున్న పసుపుతో ఒక బాలుడిని తయారుచేసి ప్రాణం పోసింది. ఆ బాలుడే గణేశుడు. పార్వతీదేవి అతనికి ఇలా చెప్పింది, నేను స్నానం చేస్తున్నంతవరకు ఎవరినీ లోపలికి అనుమతించకూడదు. కొద్దిసేపటి తర్వాత శివుడు అక్కడికి వచ్చాడు. కాని గణేశుడు అతన్ని గుర్తించలేదు. అమ్మ ఆజ్ఞ ఉంది, లోపలికి వెళ్లకూడదు అని శివుణ్ణి ఆపాడు. శివుడు కోపంతో యుద్ధంచేసి చివరకు గణేశుడి తలను తెగగొట్టాడు. ఇది చూసిన పార్వతీదేవి చాలా కోపంతో బాధపడింది. ప్రపంచం నాశనం చేస్తానని కూడా అనుకుంది. అప్పుడు శివుడు వెంటనే తన గణాలకు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు, మొదట కనిపించే ప్రాణి తల తీసుకునిరండి. వారొక ఏనుగు తల తీసుకొచ్చారు. శివుడు ఆ తలను గణేశుడి శరీరానికి అమర్చి అతన్ని మళ్లీ ప్రాణం పోశాడు. ఆ తరువాత శివుడు ఇలా వరమిచ్చాడు, ప్రపంచంలో ఏ పని మొదలుపెట్టినా ముందు గణేశుణ్ణి పూజించాలి. అప్పటినుంచి గణపతిని విఘ్నేశ్వరుడు అంటే అడ్డంకులు తొలగించే దేవుడుగా అందరూ పూజిస్తారు. సందేశం: తల్లిదండ్రుల ఆజ్ఞ పాటించడం గొప్పది. ప్రతి మంచి పనికి ముందు గణేశుణ్ణి స్మరించాలి.